అందరికీ నమస్కారం. ఈరోజు పాలాభిషేకం చేయడానికి గల కారణం, ఈ పాలాభిషేకంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, గౌరవనీయులు పట్టణ అధ్యక్షులు గౌరవ సుధాకర్ అన్న గారు, ఎస్సీసీఎల్ నాయకులు యాదగిరి గారు, జంగన్న, రత్నమన్న, పిచ్చన్న అన్న, బీసీ సంఘం నాయకులు కిరణ్ అన్న గారు, మిగతా మీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే నాగేష్ గారు, ఈరోజు నిన్న అసెంబ్లీలో స్పీకర్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ గత 30 ఏళ్ల సంది నానుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ధైర్యంతో ముందరికి అడిగేసి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినటువంటి పరిస్థితులలో మనందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు సీఎం గారికి అలాగే స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి పాలాభిషేకం చేయాలని చెప్పి నిర్ణయించుకొని చేసినటువంటి ఈ కార్యక్రమం అందరూ సంతోషపడాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలోనే సుప్రీంకోర్టు తీర్పు రాగానే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి గారే మా రాష్ట్రంలో నేను ముందు అమలు చేస్తానని చెప్పినటువంటి గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మనందరూ కూడా చెప్పుకోగలే. ఈరోజు పాలాభిషేకం చేసినటువంటి మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధాకరన్న గారికి, మల్లేశన్న గారికి, జంగన్న గారికి, శేఖర్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరున నమస్కరిస్తూ, మొన్న జరిగినటువంటి మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మన ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదింపజేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి మా దళితులు ఎస్సీ వర్గీకరణ ఎంతో ఎదురు చూస్తున్నారు. మా 30 ఏళ్ల కళను సాకారం చేసేందుకు ప్రసాద్ అన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నిన్న అసెంబ్లీలో మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించినందుకు ధన్యవాదములు. రేవంత్ రెడ్డి గారికి, ప్రసాద్ కుమార్ గారికి, అందరికీ మా ధన్యవాదాలు. ఈ బిల్లు పాస్ కావడంలో ఎంతో సంతోషకరమైన ఇది. మేము అనుకోకుండా ఈ ప్రోగ్రాం చాలా సంతోషంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ వర్గీకరణ సహకరించిన సుధాకర్ రెడ్డి గారి, మన టౌన్ ప్రెసిడెంట్ సుధాకర్ అన్న గారికి, మల్లేశ్ అన్న గారికి, యాదగిరి గారికి, పిచ్చన్న గారికి, వినాయక్ గారికి ధన్యవాదాలు. ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పాలాభిషేకం కార్యక్రమం వికారాబాద్ పట్టణ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది ఎస్సీ నాయకులు అందరూ కూడా విచ్చేసినారు. ముఖ్యంగా కుత్రపల్లి యాదగిరి గారు, మల్లేశం గారు, పంద్యాయ గారు, అదేవిధంగా జంగయ్య గారు, శేఖర్ గారు, రెడ్డి నాయక్ గారు, రాజు గారు, చాలామంది నాయకులు, ఎస్సీ నాయకులు, వికారాబాద్ పట్టణానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు చాలామంది ఇక్కడికి విచ్చేసినారు. వారితో పాటు మిగతా కులాల నాయకులు కూడా, మరి బీసీ నాయకులు కొందరు వచ్చినారు, మరి ఓసీ నాయకులు కొందరు వచ్చినారు. వారందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేసుకున్నామంటే, మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒకటేమో బీసీ కులకరణ బిల్లు, అదేవిధంగా రెండవది ఎస్సీ కుల వర్గీకరణ బిల్లు, 2 బిల్లులను కూడా పాస్ చేసుకోవడం జరిగింది. మరి ఈ పాస్ చేసుకున్న సందర్భం లోపల మరి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మేము ఎక్కడ కూడా మా ఎస్సీ నాయకులు చెప్పలే ఈ పాలాభిషేకం కార్యక్రమం పెట్టాలి, నేను ధన్యవాదాలు తెలపాలని చెప్పి ఎక్కడ కూడా మా ఎస్సీ నాయకులు ఎక్కడ కూడా మేము చెప్పలే. మరి వారంతా వారే మరి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మరి నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న, ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును మొట్టమొదటిగా మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిగా 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఈ బిల్లును మరి మన తెలంగాణ రాష్ట్రంలో మరి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు, మరి ఆయన చైర్ మీద కూర్చున్నప్పుడు, మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఎంతో చక్కగా, ఎంతో మంచిగా ఈ బిల్లును మనం పాస్ చేసుకోవడం జరిగిందన్న. మరి దీనికి మేము చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి మీరు కూడా ఈరోజు ఈ పాలాభిషేకం కార్యక్రమం రావాలి. మరి మీరు కూడా స్పీకర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మా తరపున ధన్యవాదాలు చెప్పాలని చెప్పి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎన్టీఆర్ చౌరస్తాలో మేమందరం కూడా ఇంతకుముందే మరి పాలాభిషేకం కార్యక్రమం మరియు అదేవిధంగా
ఈ ధన్యవాదాల కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఇంతకుముందు కూడా చాలామంది వక్తలు మాట్లాడుతూ ఒకటి చెప్పినారు, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా ఈ భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలను ఈరోజు దేశాన్ని కూడా పాలిస్తున్నటువంటి బీజేపీ ఎక్కడ కూడా ఈ కుల ఎస్సీ వర్గీకరణ చేయలే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణను ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారి స్పీకర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసుకోవడం జరిగిందని చెప్పి వారంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా చెప్పుకోవాలంటే ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం, ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం అని ఈరోజు నా పరంగా నేను చెప్తా ఉన్నా. మరి ఎందుకంటే మరి 30 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 30-35 సంవత్సరాల నుంచి మరి ఎస్సీలందరూ కూడా మా కులాల్లో వర్గీకరణ చేయాలి, మరి మాకు కొంతమందికి మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మరి ఎన్నో రోజులుగా వీళ్ళందరూ కూడా ఇంచుమించు 30-35 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భం లోపల ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారు ఎంతో ధైర్యం చేసి, ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఈ బీసీ కులగణన కానీ ఈ బీసీ కులగణన బిల్లును పాస్ చేయడం కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయడం కానీ ఇది మామూలు నాయకత్వం అయ్యే పని కాదు. అదేవిధంగా ఎన్నో పార్టీలు ఇంతకుముందు తెలుగుదేశం రాష్ట్రాన్ని పాలించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అదేవిధంగా మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీ కూడా 9 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది. అంతకుముందు మరి దేశాన్ని కూడా పాలించినటువంటి బీజేపీ వల్ల కూడా ఎక్కడ కూడా ఈ బిల్లును పాస్ చేయడం చేత కాలేదు. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందరం కూడా ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా మరి బీసీలు కూడా మరి ఎస్సీలు కూడా అందరూ కూడా ఈరోజు వేరే పార్టీలు మొత్తం వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తప్పకుండా చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. మరి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంతో మంది మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండే, మరి చాలా ఘోరమైన అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి ఉండే. మళ్ళీ ఈరోజు ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయడం వల్ల అందరికీ కూడా సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ రాజకీయాల్లో కానీ మరి ఉద్యోగాల్లో కానీ మరి బయట ఎక్కడైనా కూడా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే ఉద్యోగాల్లో అదేవిధంగా రాజకీయాలు అన్ని విధాలా కూడా వాళ్ళకి న్యాయం జరిగి మరి వాళ్ళు పైకి ఎదిగే అవకాశం ఎంతైనా ఉన్నది. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పి మరొకసారి కూడా చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా మా ఎస్సీల తరపు నుంచి మా ఎస్సీ నాయకుల తరపు నుంచి యనమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తీసుకో నమస్తే అన్నీ మంచి మధ్యలోకి ఎందుకు చెప్తున్నావా? అరే ఆయనకి ఏదో చెప్పని పోతుండే నుంచి అందుబాటులో పోతున్నా. అన్నగారు ఇక్కడ కొంచెం మళ్ళీ సార్ కనిపిస్తుంది. అన్న కొంచెం ఓకే